హాయ్ అండి. ఈరోజు నేను సన్న మురుకు చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సింది బియ్యం పిండి, బేసను, హాఫ్ కేజీ ఓమా, నువ్వులు, హాఫ్ కేజీ ఇది బియ్యం పిండి, కొంచెం చిన్న కప్పడు బేసను, కొన్ని నువ్వులు వేయించి పెట్టుకున్న, కొంచెం ఓమా వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది. కొంచెం పసుపు లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. మురుకులులా ఒక స్పూను కారము, ఒక స్పూను కొంచెం తక్కువనే, ఒక స్పూన్కు తక్కువనే సాల్టు, కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇవి వేసుకొని అన్నీ వేసుకున్నాం కదా, కలిపేసేసుకోవాలి. ఫస్ట్ ఉప్పు కారం అంతా పిండికంతా పట్టియాలి. కొంచెం ఆయిల్ వేడి చేసుకున్నాం కదా, ఇందులో పోసేసి అది కూడా కలిపేసుకోవాలి. ఒక స్పూన్తో కలుపుకోవాలి, ఎందుకంటే కాలుతుంది అన్నమాట. అంతవరకు ఆయిల్ వేడెక్కుతుంది. మనం పోసేసుకుందాం, కడాయి పెట్టుకొని ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ వేడవుతుంటుంది. స్పూన్ తోటి కలుపుకోవాలి ఫస్ట్, తర్వాత చేపెట్టి మొత్తం కలపాలన్నమాట. స్పూన్తోనే కలిపితే కలవదు, అప్పుడంటే వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో కలిపినాము. కొన్ని వాటరు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పోసి మెత్తగా అయిపోయిందనుకో ఆయిల్ ఎక్కువ గుంజుతుంది, ఎక్కువ పడుతుంది. ఇట్లా మొత్తం అంతా కలిపేసేసుకోవాలి. మరి అంత సన్నది కాదు, దొడ్డుది కాదు, మామూలు మీడియంది. ఇట్లా అంతా ఇందులో పెట్టుకొని, ఈ మురుకుల పీటలో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడైందా లేదా అని కొంచెం పిండి వేసి చూడాలన్నమాట. అయ్యింది. ఇప్పుడు మురుకులు ఒత్తేసేసుకోవాలి. చూడండి, అంతా ఈ విధంగా ఒత్తేయాలన్నమాట. ఈ విధంగా అటు ఇటు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా పొంగంతా పొంగని ఇట్లా ఈ కలర్ రాగానే తీసేసుకోవాలి. చూడండి కలరు ఎట్లా వచ్చిందో చూడండి, చేంజ్ అయిపోయింది. ఇట్లా పిండి ఇట్లా అనుకుంటా పెట్టాలి, అంటే పెడితే మంచిగా వస్తాయి మురుకులు, రౌండ్గా వస్తాయి, విరిగాయి అన్నమాట, బిల్లలు వస్తాయి అన్నమాట. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట మురుకులు. చూడండి, ఒకటి కూడా విరగట్లేదు. ఇలా చూడండి, ఇలా నొక్కి చూస్తే ఎంత కరకరలాడుతున్నాయో చూడండి మీరే. మురుకులు బాగుంటాయి, టేస్ట్ ఉంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. నేను చేసిన ఈ సన్న మురుకు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.